అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఓం సరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనం ముందు సర్గలో శ్రీరాముడు వైష్ణవ ధనుస్సును ఎక్కుపెట్టుట, వైష్ణవ తేజము ఆయనను చేరుట, అతని బాణప్రయోగముతో పరశురాముని పుణ్యరాశులు నశించుట, పరశురాముడు మహేంద్రగిరికి వెళ్ళిపోవుట గురించి తెలుసుకున్నాము. రామాయణము బాలకాండము 77వ సర్గము. దశరథుడు నవవధూవరులతో పరివారములతో అయోధ్యకు చేరుట, భరతుడు శత్రుఘ్నునితో గూడి మేనమామ వెంట తాతగారింటికి వెళ్ళుట, రామలక్ష్మణులు మాతాపితరులను గురువులను సేవించుచు విలసిల్లుచుండుట. పరశురాముడు వెళ్ళిన పిమ్మట దశరథరాముడు ప్రసన్నచిత్తుడై ప్రతిభాశాలి అయిన వరుణదేవునకు ఆ ధనుర్బాణములను న్యాసముగా అప్పగించెను. పిమ్మట వశిష్ఠుడు మొదలగు మహర్షులు అందరికిని రఘురాముడు పాదాభివందనమునర్చి నివ్వెరపాటునకు లోనయ్యున్న తండ్రిని చూచి ఇట్లు నుడివెను. మహారాజా, పరశురాముడు వెళ్ళిపోయినాడు కనుక మీ ఆధీనములో భద్రముగానున్న చతురంగ బలములు అయోధ్యాభిముఖముగా ఇక బయలుదేరవచ్చును. చాతక పక్షులు మేఘ జలముల కొరకు వలె మన సేనలు మీ ఆజ్ఞకై నిరీక్షించుచున్నవి. అవి సాగిపోవుటకు ఆజ్ఞ నిండు. దశరథ మహారాజు శ్రీరాముని మాటలను విని ప్రేమతో తన ప్రియసుతిని కౌగిలించుకొని మూర్ధమును ఆగ్రానించెను. పరశురాముడు వెళ్ళిపోయినాడు అను వచనమును వినినంతనే ఆ దశరథుడు పరమసంతోషముతో పొంగిపోయెను. అంతేగాక తానును తన కుమారుడైన శ్రీరాముడును మరల జన్మలనెత్తినట్లు తలపోసెను. పిమ్మట దశరథుని ఆజ్ఞలతో ఆ చతురంగ బలములన్నీయును అయోధ్యాపురికి చేరెను. ఆ పురమునందలి గృహములపై ధ్వజ పతాకములు రెపరెపలాడుచు శోభిల్లుచుండెను. తూర్యములు మున్నగు వాద్యధ్వనులతో పురము ప్రతిధ్వనించుచుండెను. రాజవీధులయందు సుగంధ ద్రవ్యముల కలయంపి చల్లి వాటిపై పల్లువన్నెల పువ్వులను అలంకరించుటచే అవి చూడముచ్చటగానుండెను. నూతన వధూవరులను వెంటనిడుకొని వైభవముతో పురికి ఏతెంచుచున్న దశరథునకు పౌరులందరూ సంతోషంతో వికసన్ముఖులై జేజేలు కొట్టుచు మంగళాశీర్వచనములతో స్వాగతము పలికిరి. జనసమూహములతో కిటకిటలాడుచున్న పూరవీధులలో దశరథ మహారాజు హర్షోల్లాసములతో అడుగిడెను. పురమునందలి ప్రముఖులను బ్రాహ్మణోత్తములను చాలా దూరం నుండి రాజునకెదురుగా వచ్చి తమ హర్షాతిరేకమును ప్రకటించిరి. శ్రీమంతుడును మహాయశస్వియు అయిన దశరథ మహారాజు సకల సద్గుణ సంపన్నులైన పుత్రులు వెంటనుండగా హిమాలయ పర్వతము వలె ఉన్నతమై మనోహరమైన తన ప్రాసాదమున ప్రవేశించెను. అంతటా అంతఃపుర జనులు, ఆత్మీయులు, బంధువులు, మిత్రులు మొదలగు వారందరూ వారి రాకకు ఆనందించి వారిని భోగ్య వస్తువులతో పూజించిరి. సౌందర్యవతులైన కౌసల్య, సుమిత్ర, కైకేయులును ఇతర రాజస్త్రీలును నవవధువులకు ఉపచారములను నడుపుటలో నిమగ్నులైరి. అనంతరము రాజపత్నులు సౌభాగ్యవతి అయిన సీతను, యశస్విని అయిన ఊర్మిలను, కుశధ్వజ రాజకుమారులైన మాండవి, శృతకీర్తులను అంతఃపురమునందు ప్రవేశపెట్టిరి. ఆ నవవధువులు చందనాది సుగంధ ద్రవ్యములను అలందుకొని పట్టువస్త్రములను ధరించి శోభిల్లుచు స్వస్తి వాచనములతో పూజాగృహములయందు అడుగిడి ఇలవేల్పులను గంధ పుష్పాదులతో ఆరాధించిరి. దైవసేవలు ముగిసిన పిమ్మట ఆ రాజకుమారైలు నలుగురు పెద్దలైన వారందరికీ క్రమముగా పాదాభివందనములను ఆచరించిరి. వారు కుబేర భవనములను తలంపింపజేయునట్టి తమ తమ మందిరములకు చేరిరి. పిదప బ్రాహ్మణోత్తములకు గోవులను ధనధాన్యములను దానమునర్చి వారిని సంతృప్తి పరచిరి. అనంతరము ఆ నవవధువులు ఏకాంతమున తమ భర్తలతో కూడి ఆనందించిరి. లోకమున సాటిలేని పరాక్రమశాలురు, అస్త్రవిద్యా పారంగతులు, మహానుభావులు అయిన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వివాహితులై
బంధుమిత్రులతో కూడి సకల సంపదలతో తులతూగుచూ హాయిగా ఉండిరి. ఆ నరశ్రేష్ఠులు తల్లిదండ్రులను సేవించుచు వారిని ఆనందింపజేయుచుండిరి. వారు నీతిజ్ఞులై తమ సద్గుణములచే ఎల్లవేళలా గురువుల అభిమానములను చూడగోరుచుండిరి. కొంతకాలమునకు పిమ్మట రఘువంశ ప్రభువైన దశరథ మహారాజు కైకేయీ సుతుడైన భరతునితో ఇట్లు నుడివెను. ఓ వీరకుమారా, కేకయ రాజకుమారుడును నీకు మేనమామయు అయిన ఈ యుధాజిత్తు నిన్ను తీసుకొని పోవుటకై వచ్చి ఇచటనే యున్నాడు. మనము మిథిలా నగరమున ఉన్నప్పుడు అచటికి వచ్చి ఋషుల సమక్షమున నన్ను ప్రార్థించెను. ఓ ధర్మజ్ఞ, మీ తాతగారికి ప్రీతిని గూర్చుటకై నీవు మీ మామ వెంట అచటికి వెళ్ళుము. తండ్రి అయిన దశరథుని మాటలను పాటించి భరతుడు తల్లిదండ్రులకును గురువులకును అన్నయ్యైన శ్రీరామునకును నమస్కరించి లక్ష్మణుని ఆలింగనము చేసుకొని తమ్ముడగు శత్రుఘ్నునితో కూడి తాతగారి కడకు వెళ్ళుటకు సిద్ధపడెను. శూరుడును నరశ్రేష్ఠుడును అయిన భరతుడు శత్రుఘ్ను సహితుడై తండ్రి ఆజ్ఞను గైకొని ఎవరిని ఏమాత్రము నొప్పింపని శ్రీరాముని అనుమతిని పొంది ప్రేమమూర్తులైన తలుల యొద్ద సెలవు తీసుకొని ప్రయాణమయ్యెను. భరత శత్రుఘ్నులు వెళ్ళిన పిదప మహాబలశాలురైన రామలక్ష్మణులు దైవ సమానులైన తల్లిదండ్రులకు సేవలనొర్చుచుండిరి. ధర్మాత్ముడైన శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను అనుసరించి పౌరులకు ప్రియమును హితమును గూర్చునట్టి సమస్త కార్యములను నెరవేర్చుచుండెను. వేదములు ధర్మశాస్త్రములు పేర్కొనిన నియమములను పాటించుచు రామలక్ష్మణులు ఇరువురును మాతృదేవతలకు వలసిన పనులనొనర్చుచుండిరి. మరియును పరాకు లేకుండా సందర్భానుసారముగా గురువులకును శుశ్రూషాది కార్యములను నిర్వర్తించుచుండిరి. శ్రీరాముని యొక్క సౌశీల్యమునకును ఉదాత్త ప్రవర్తనకును సద్గుణములకును దశరథుడు మురిసిపోవుచుండెను. అట్లే బ్రాహ్మణులు వైశ్యులు మున్నగు దేశవాసులందరూ పరమానంద భరితులగుచుండిరి. మహాయశస్వియు సత్యపరాక్రముడును అయిన శ్రీరాముడు తన సద్గుణ సంపదలచే లోకమునందలి సమస్త ప్రాణులకును సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వలె మిక్కిలి ప్రీతిపాత్రుడయ్యెను. నిర్మల మనస్కుడైన శ్రీరాముని అంతఃకరణమునందు సంతతము సీతయే నెలకొనియుండెను. ఆమె హృదయమునందు సర్వదా శ్రీరాముని రూపమే మెదలుచుండెను. ఇట్లు వారు పరస్పరానురాగములతో చాలా కాలము విహరించుచుండిరి. జనకుడు వీర్యశుల్క యగు సీతాదేవిని తనకు జీవిత భాగస్వామిగా చేసినందున శ్రీరామునకు ఆమె మిక్కిలి ప్రీతిపాత్రురాలయ్యెను. పతిసేవ పారాయణత్వము అనేడి గుణము చేతను రూప సౌందర్య వైభవములనను అయోనిజయై ఉత్తమ వంశమున వర్ధిలిన కారణమునను శ్రీరామునకు ఆమెపై ప్రేమ దినదిన ప్రవర్ధమానమగుచుండెను. అదే విధముగా శ్రీరాముడు తనకు భర్త అయిన కారణమునను గుణ సౌందర్యాతిశయము చేతను సీతాదేవికి ఆయన రాముని పై ప్రేమ రెండింతలయ్యెను. సీతారాములు ఒకరి హృదయమును మరి ఒకరు ఎరిగిన వారగుటచే తదనుగుణముగా వారు పరస్పరానురాగములతో మెలగుచుండిరి. రూపమునందు దివ్య స్త్రీ వలెను సౌందర్యమున లక్ష్మీదేవి వలెను ఉన్న జనకుని కూతురైన సీత ఆ రాముని హృదయమును విశేషముగా చూరగొనెను. రాజర్షి అయిన దశరథ మహారాజు పుత్రుడగు శ్రీరాముడు ఉత్తమ రాజపుత్రికయు మనోహరియు అయిన సీతాదేవితో గూడి దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో వలె సకల భోగ భాగ్యములతో శోభిల్లుచుండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండం నందు 77వ సర్గము సమాప్తము. బాలకాండము సమాప్తము. శ్రీ 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 మంగళం మహత్. ధన్యవాదాలు.